ఒకటి కాదు, రెండు కాదు, 9 టీ20 ప్రపంచ కప్పుల్లో రోహిత్ శర్మ బరిలోకి దిగాడు. 2007 నుంచి 2024 వరకు టీమిండియాలో కీలకంగా నిలిచాడు. కానీ ఈసారి హిట్ మ్యాన్ లేకుండానే భారత జట్టు బరిలో దిగబోతోంది. దీంతో రోహిత్ లేని టీ20 వరల్డ్ కప్ను అభిమానులు ఊహించుకోలేకపోతున్నారు. ఇదే అంశంపై రోహిత్ శర్మ కూడా స్పందించాడు. వరల్డ్ కప్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఫస్ట్ టైం ఇంట్లోనే కూర్చొని మ్యాచ్లు చూడబోతున్నానన్నాడు. ఈ అనుభవం తనకు వింతగా అనిపిస్తుందన్నాడు. ఇప్పుడు ఇంట్లో కూర్చునే వరల్డ్ కప్ గురించి మాట్లాడుతున్నానని, మెగా ఈవెంట్ను మిస్ అవుతున్నాననే ఫీలింగ్ తనలో ఉందన్నాడు. 17 ఏళ్లలో ప్రతి టీ20 వరల్డ్ కప్లోనూ భాగమయ్యానన్నాడు. అందుకే ఈసారి భిన్నమైన ఫీలింగ్ కలుగుతోందన్నాడు. ఇదే సమయంలో టీ20 వరల్డ్ కప్ జర్నీని గుర్తు చేసుకున్నాడు. కెప్టెన్గా ప్రతి ఒక్కరిని సంతోషపెట్టలేమన్నాడు. వరల్డ్ కప్కు ముందు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నాడు. నిజానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్లే కెప్టెన్గా రోహిత్ శర్మ సక్సెస్ అయ్యాడు. టీ20 వరల్డ్ కప్లో భారత్ జట్టును అద్భుతంగా నడిపించాడు. టోర్నీ ఆరంభం నుంచి టీమిండియాను పక్కాగా లీడ్ చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో కీలకంగా నిలిచాడు. వ్యక్తిగత ప్రదర్శనతోనూ ఆకట్టుకున్నాడు. సౌత్ ఆఫ్రికాతో ఫైనల్లో ఒత్తిడిలోనూ సరైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఫీల్డింగ్ మోహరింపులు, బౌలర్లను మార్చడంలో ప్రత్యేకతను చాటుకున్నాడు. సౌత్ ఆఫ్రికానే ఒత్తిడిలోకి నెట్టేసి భారత్కు టీ20 వరల్డ్ కప్ను అందించాడు. 17 సంవత్సరాల తర్వాత భారత్ ఖాతాలో టీ20 ప్రపంచ కప్ చేరడంలో రోహిత్ శర్మ సక్సెస్ అయ్యాడు. ప్లేయర్గాను హిట్ మ్యాన్ ఖాతాలో టీ20 ప్రపంచ కప్ ఉంది. 2007లోనూ భారత్ తరఫున రోహిత్ బరిలోకి దిగాడు. ఆల్రౌండ్ షోతో కట్టిపడేశాడు. టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అప్పటి నుంచి 2024 టీ20 వరల్డ్ కప్ వరకు జట్టులో కంటిన్యూ అయ్యాడు. అయితే రోహిత్ ఖాతాలో 2 ప్రపంచ కప్లు ఉన్నా వన్డే ప్రపంచ కప్ మాత్రం లేదు. 2011లో స్వదేశంలో భారత్ వన్డే వరల్డ్ ఛాంపియన్గా నిలిచినా ఆ జట్టులో రోహిత్కు ఛాన్స్ దొరకలేదు. ఆ తర్వాత టీమిండియాకు మరో కప్ అందలేదు. స్వదేశంలో 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో భారత్ను రోహిత్ శర్మే నడిపించాడు. అప్పుడు టీమిండియా టాప్ గేర్లో దూసుకుపోయింది. లీగ్ దశ నుంచి సెమీస్ వరకు తిరుగులేని జట్టుగా నిలిచింది. ఫైనల్లోనూ హాట్ ఫేవరెట్గానే బరిలోకి దిగింది. కానీ ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. దీంతో కెప్టెన్గా వన్డే వరల్డ్ కప్ను రోహిత్ అందుకోలేకపోయాడు. ప్లేయర్గా అయినా వన్డే ప్రపంచ కప్ను ముద్దాడాలనుకుంటున్నాడు. అందుకే వచ్చే వరల్డ్ కప్లో బరిలో దిగాలనే పట్టుదలతో ఉన్నాడు. ప్రపంచ కప్తో కెరీర్కు గుడ్ బై చెప్పాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ కలిసి వన్డే వరల్డ్ కప్ను అందుకుంటే భారత్ క్రికెట్ చరిత్రలో ఆ ఎపిసోడ్ ఎప్పటికీ మెమరబుల్గా నిలిచిపోతుందని అంటున్నారు.